శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో భగవద్గీత 2వ అధ్యాయంలో మనము 47వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలకు వెళ్ళిపోదాము. సాంఖ్యయోగము 77వ శ్లోకము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతోర్ భూర్మాతే సంగోస్వకర్మణి. తాత్పర్యము: కర్మలో చేయడంలోనే నీకు అధికారం ఉన్నది, కర్మ ఫలాలపైన ఎప్పుడు లేదు. కర్మ ఫలానికి కారకుడవై కావద్దు, అలాగని కర్మలో చేయడము మానవద్దు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 48వ శ్లోకము. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధాసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. తాత్పర్యం: ధనంజయ, యోగంలో నిలిచి ఆసక్తిని వదిలి కర్మఫలాలను సిద్ధించకపోవడము ఈ రెండింటిని సమానంగా భావించి కర్మలు చెయ్యి. ఆ సమత్వమే యోగమని చెప్పబడుతుంది. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 49వ శ్లోకము. ధూరేణ హ్యవరం కర్మ వృద్ధియోగ ధనంజయ వృద్ధో శరణమన్విచ్ఛ కృపణః ఫలహేతవః. తాత్పర్యం: ధనంజయ, సమత్వ వృద్ధితో కూడిన కర్మ కంటే కామ్యకర్మ చాలా కల్పమైనది. కాబట్టి ఆ సమబుద్ధిని ఆశ్రయించు. కర్మఫలానికి కారకులయ్యేవారు పిసినిగొట్టులు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 50వ శ్లోకము. వృద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మద్యోగాయ యజ్వస్వ యోగః కర్మసు కౌశలం. తాత్పర్యం: సమబుద్ధితో కూడిన వ్యక్తి ఈ జన్మలోనే పుణ్యపాపాలను రెండింటిని వదులుతాడు. అందుచేత నీవు యోగం కోసం ప్రయత్నించు. యోగం అంటే కర్మలతో కౌశలమే. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 51వ శ్లోకము. కర్మజం వృద్ధియోక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ విరేర్ముక్తాః పదం గచ్చంత నామయము. తాత్పర్యము: సమబుద్ధిలో కర్మ నుండి జనించే ఫలితమునందు ఆసక్తి త్యజించే వివేకులు జన్మబంధము నుండి పూర్తిగా విముక్తులై దుఃఖరహితమైన పదాన్ని చేరుకుంటారు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 52వ శ్లోకము. యదా తే మోహ కలిలం హృద్యుర్యతి తే తరిష్యతే తదా గంతాసి నిర్వేదం శ్రోత్రవ్యస్య శ్రుతస్య చ. తాత్పర్యము: ఎప్పుడు నీ బుద్ధి మోహం అనే రుదునని అధిగమిస్తాడో అప్పుడు వినిన విషయాల నుండి విముక్తుడని అవుతాడు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 53వ శ్లోకము. శృతి విప్రతిపన్నాతే యదస్తాశ్యతే నిఖిల సమాధావచల వృద్ధి సదా యోగమువాప్ససి. తాత్పర్యము: విన్న వాటిలో వేసారిపోయిన నీ బుద్ధి సమాధిలో నిశ్చలంగా నిలిచి ఉన్నప్పుడు నీవు యోగాన్ని పొందుతావు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 54వ శ్లోకము. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాదిష్టస్య కేశవ స్థితతి కిం ప్రభాసేత కిమాసీత వ్రజేత కిము. తాత్పర్యము: అర్జునుడు ఇలా అడిగాడు, కేశవ, సమాధి కలిగిన స్థితప్రజ్ఞుని లక్షణం ఏమిటి? స్థిరబుద్ధి కలిగిన వాడు ఎలా మాట్లాడుతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుచుకుంటాడు? భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 55వ శ్లోకము. శ్రీ భగవానువాచ ప్రజాహాతి యదా కామాన్ సర్వానార్థమనోగతాన్
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. తాత్పర్యము: భగవానుడు ఇలా బదులిచ్చాడు: అర్జున, మనసులోని అన్ని కోరికలను ఎప్పుడు విసర్జిస్తాడో, ఎప్పుడు తనలో తాను పరమాత్మ సంయోగము వలన తుష్టిని ఆత్మ ఆనందాన్ని పొందుతాడో అప్పుడు స్థితప్రజ్ఞుడు అనిపించుకుంటాడు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 56వ శ్లోకము. దుఃఖేష్వానుదుగ్ధమానాః సుఖేషు మిగతాస్పృహాః వీతరాగభయక్రోధః స్థితా దుర్వినిరుచ్యతే. తాత్పర్యము: దుఃఖాలతో ఉద్వేగము పొందినవాడు, సుఖాల కోసము తహతహ పడనివాడు, రాగ భయ క్రోధాలను విడిచినవాడు మననశీలుడు, స్థితప్రజ్ఞుడు అనిపించుకుంటాడు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 57వ శ్లోకము. యః సర్వత్ర నభిస్నేహః తత్తత్ప్రాప్యశుభాశుభం నాభినందతి నాద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాత్పర్యం: ఎక్కడ దేనిని తగులుకోకుండా శుభాశుభాలను పొందినప్పుడు ఆనందించక ద్వేషించక నిలిచి ఉంటాడో అతడి ప్రజ్ఞ స్థిరమైనది. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 58వ శ్లోకము. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాత్పర్యం: తాబేలు తన అంగాలను ఉపసంహరించు ఉన్నట్లుగా ఇతడు తన ఇంద్రియాలను విషయాలు వస్తువుల నుండి ఎప్పుడు సంహరించుకుంటాడో అప్పుడప్పుడు ప్రజ్ఞ నిలకడగా ఉంటుంది. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము 59వ శ్లోకము. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. తాత్పర్యము: ఆహారాన్ని విడిచిపెట్టిన పురుషుడు నుండి విషయ వస్తువులను దూరంగా పోతాయి, కానీ అభిరుచి అలాగే ఉంటుంది. పరమాత్మ దర్శనంతో ఆ అభిరుచి కూడా పోతుంది. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 60వ శ్లోకము. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య నిపనీక్షితః ఇంద్రియాణి ప్రమాతీని రహంతే ప్రసభం మనః. తాత్పర్యం: అర్జున, పండితుడు ఇంద్రియాలను కూడా ఎంత ప్రయత్నము చేసినప్పటికీ క్షోభపెడుతూ మనస్సును విషయాల మీదికి లాగే చేస్తాయి కదా. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము 61వ శ్లోకము. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాత్పర్యము: వాటన్నింటిని బాగా నిగ్రహించి యుక్తుడై నన్ను లక్ష్యంగా పెట్టుకొని ఉండాలి. ఎవరి ఇంద్రియాలు స్వాధీనంలో ఉంటాయో అతడి ప్రజ్ఞ నిలకడగా ఉంటుంది. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 62వ శ్లోకము. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తే సోపజాయతే సంఘః సంజయతే కామః కామక్రోధాభిజాయతే. తాత్పర్యము: విషయ ధ్యానము చేసే పురుషుడికి వాటితో సంఘము ఏర్పడుతుంది. సంఘం వలన కామం వలన క్రోధము జయిస్తాయి. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 63వ శ్లోకము. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహశ్రుతి విభ్రమః శృతిభ్రాంశి దుర్వృద్ధినాశో వృద్ధినాశత్ ప్రణశ్యతే. తాత్పర్యము: క్రోధం వలన విభ్రాంతి కలుగుతుంది. విభ్రాంతితో మతిమరుపు, దానితో వృద్ధినాశనము కలిగి వృద్ధినాశనంతో వ్యక్తి సర్వనాశనం అవుతాడు. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము
64వ శ్లోకము. రాగద్వేష్వ విముక్తేస్తు విషయానింద్రియైక్షరను ఆత్మవైశ్వర్యదేయాత్మ ప్రసాదిమది గచ్చతే. తాత్పర్యము: రాగద్వేషాల నుండి విడివడి స్వాధీనంలో ఉన్న ఇంద్రియాలతో స్వాధీనమైన మనస్సుతో విషయ వస్తువులతో సంచరించే మానవుడు ప్రశాంతతని పొందుతాడు. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము. 65వ శ్లోకము. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరసోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు వృద్ధి పర్యవతిష్ఠితే. తాత్పర్యం: మనసు ప్రసన్నంగా ఉన్నప్పుడు అతడికి అన్ని దుఃఖాలు నశిస్తాయి. ప్రసన్న చిత్తుడికి వృద్ధి త్వరలో పూర్తిగా స్థిరత్వము చెందుతుంది. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము. 66వ శ్లోకము. నాస్తి రుద్ధిరయుక్తస్య నా చ యుక్తస్య భావన నా చ భావయితా శాంతే రసంతస్య కుతః సుఖం. తాత్పర్యం: నిగ్రహము లేని వాడిని వివేకము ఉండదు, యుక్తుడు కాని వానిని ధ్యానము కూడా కుదరదు. ధ్యానం లేని వాడికి శాంతి లేదు, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడా. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము. 68వ శ్లోకము. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియార్థేభ్య సస్య ప్రజ్ఞాప్రతిష్ఠితాః. తాత్పర్యం: అందువలన ఓ మహానుభావుడా, ఎవరి ఇంద్రియాల విషయ వస్తువుల నుండి అన్ని విధాలుగా నిగ్రహించబడి ఉంటాయో అతడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము. 67వ శ్లోకము. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతే ప్రాజ్ఞం వాయుర్నావమివాంబసి. తాత్పర్యము: ఈ మనసు సంచరించి ఇంద్రియాలకు లోబడి వాడు ననసిస్తుందో అది నీటిలో పడగని గాలి లాగివేసినట్లు పురుషుని ప్రజ్ఞని లాగివేస్తుంది. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగం. 69వ శ్లోకము. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీం యస్యాం జాగర్తి భూతాని సా నిశా పశ్యతో మునే. తాత్పర్యం: అందరికీ ఏది రాత్రియో సంపూర్ణ నిగ్రహవంతుడైన మహాత్ముడు ఆ స్థితిలో మేలుకొని ఉంటాడు. ఏ స్థితిలో ప్రాణులు మేలుకొని ఉంటారో జ్ఞాని అయిన మునిని అది రాత్రి. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము. 70వ శ్లోకము. ఆపూర్యమానమచలప్రతిష్టం సముద్రమాప ప్రవేశన్న యద్వత్ తద్వత్కామయం ప్రవేశంతి సర్వే న శాంతిమాప్నోతి న కామకామి. తాత్పర్యము: పరిపూర్ణంగా స్థిరంగా నిలిచి ఉండే సముద్రాన్ని నీళ్లు ఎలా చేరుకుంటాయో ఎవరిలోని అన్ని కోరికలను ప్రవేశించి వలీనమవుతాయో అట్టివాడు శాంతిని పొందుతాడు. కోరికలను దాసుడైన వాడు పొందలేడు. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము. 71వ శ్లోకము. విహాయ కామన్యః సర్వన్ పుమాంక్షిరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమది గచ్చతి. తాత్పర్యం: అన్ని కోరికలను వదిలి అహంకార మమకారాలు వీడి సంచరించే పురుషుడు శాంతిని పొందుతాడు. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము. 72వ శ్లోకము. ఏషా బ్రహ్మి స్థితా పార్థ నైనం ప్రాప్య విముహ్యతే స్థిత్వాస్యమంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతే. తాత్పర్యం: అర్జున, ఇదే బ్రహ్మస్థితి. దీనిని పొందక ఇక భ్రమించడు. ఇందులో చివరి సమయము వరకు నిలిస్తే బ్రహ్మ నిర్మాణాన్ని పొందుతాడు.